హాయ్ నమస్తే అందరికి. సో ఈ రోజు రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు మన రామ్ చరణ్ అన్న గారి బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అన్న. సో మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపు నుంచి మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని ఇండస్ట్రీకి మంచి మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం గేమ్ చేంజర్ ద్వారా అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే కొద్దిగా డిసప్పాయింట్ అనే చెప్పాలి. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ శంకర్ గారు అండ్ రామ్ చరణ్ దిల్ రాజ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అయితే అనుకున్నంత రేంజ్ లో అయితే ఆడలేకపోయింది. సో లాస్ట్ టైం ఒక 2 times నేను చెప్పాను. సో గేమ్ చేంజర్ డిజాస్టర్ అయినా రాబోయే చిత్రాలు మాత్రం రంగస్థలం ఎలాంటి యాక్టింగ్ చేశాడో ఈ మూవీలో అయితే పెద్ద టైటిల్ కూడా రివీల్ చేశారు. బుచ్చిబాబు గారు మనకు ఫస్ట్ మూవీతోనే మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇది ఒక రియల్ స్టోరీ. దీంట్లో స్పోర్ట్స్, కబడ్డీ, వాలీబాల్ అంటే డిఫరెంట్ గేమ్స్ అయితే దీంట్లో ఉండబోతుందని అయితే మనకు వచ్చింది. అండ్ చాలా మంది షూటింగ్ ఎన్నిలో కూడా చెప్పారు చాలా బాగా వస్తుంది అని చెప్పి. సో ఈ రోజు అయితే టైటిల్ రివీల్ చేశారు. రాబోయే 2 సినిమాలు నిజంగా మినిమం గ్యారెంటీ మూవీస్ అనే చెప్పొచ్చు. బుచ్చిబాబు గారు అండ్ సుకుమార్ గారిది దాని తర్వాత మూవీ ఉంది. సో నిజంగా పోస్టర్ అయితే చాలా బాగుంది. సో మనం పుష్ప అప్పుడు ఎలాంటి రగ్గడ్ లుక్ తోనే అయితే బన్నెన్న పోస్టర్ వచ్చింది కదా. సో అదే వేలో చాలా బాగుంది. ఆ కట్ట ఇట్లా పట్టుకొని నిన్న బ్యాక్ సైడ్ రివీల్ చేశారు, ఈ రోజు అయితే రివీల్ చేశారు. చాలా బాగుంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి అంటే బుచ్చిబాబు గారు అయితే ఎలా తీస్తారో మనకు తెలుసు కదా. మంచి స్టోరీ కానీ లాస్ట్ టైం ఉప్పెన సాంగ్స్ కానీ స్టోరీ కానీ ట్విస్ట్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అదే వేలో ఇప్పుడు మనకు బుచ్చిబాబు గారు తీస్తున్న మూవీ అండ్ దీనికి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ మూవీ మీద. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే వాళ్ళు అనుకున్నంత హిట్ కొట్టలేకపోయారు కదా. ఈసారి వాళ్ళకు మంచి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మూవీ. సో చూద్దాం. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే జై రామ్ చరణ్ కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి కంటెంట్లు వస్తూనే ఉంటే ప్రతి ఒక్క హీరో గురించి మాట్లాడుతున్నాం. మీ హీరో ఎవరో కూడా కామెంట్ చేయండి. సో మా బన్నెన్న ఫ్యాన్స్ ఆల్మోస్ట్ కామెంట్ చేస్తారంటే చేస్తూనే ఉంటారు, డోంట్ వరీ. సో వన్స్ అగైన్ మన ఫ్యాన్స్ తరపు నుంచి కూడా విషయం చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్.